మీరు మొదటిసారి సందర్శిస్తుంటే దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ధనుస్సు రాశి వారికి 2022 సంవత్సరం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 2022 మొత్తం జాతకం చూసుకుంటే ధనుస్సు 2022 సంవత్సరంలో వృద్ధి మరియు శ్రేయస్సును ఆశించవచ్చు. కెరీర్ మరియు ప్రేమ సంబంధం కోసం ఈ సంవత్సరం మీకు ఉత్తమ సమయాలలో ఒకటిగా ఉంది. ధనుస్సు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉండవచ్చు. కుటుంబంలో శాంతిని నిలుపుకోవచ్చు. ఈ సంవత్సరం కుటుంబం మరియు సామాజిక సంఘటన జరగవచ్చు. జన్మించిన ధనుస్సు ఈ సంవత్సరం పిల్లల ఆరోగ్యం మరియు విద్య గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది. 2022 కెరీర్ ప్రెడిక్షన్ చూసుకుంటే 2022లో జన్మించిన ధనుస్సు మంచి పని జీవితాన్ని ఆస్వాదించవచ్చు. మీరు పని ప్రదేశంలో సవాళ్లను సమర్థతతో అధిగమించవచ్చు మరియు సహోద్యోగులచే గౌరవించబడవచ్చు. మీ ఉన్నత అధికారుల మద్దతు కోసం మంచి సంబంధాన్ని కొనసాగించండి. సమీప భవిష్యత్తులో సరైన మార్గంలో నడవడానికి మీకు సహాయపడవచ్చు. మీరు ఈ సంవత్సరం అనుకూలమైన బదిలీని ఆశించవచ్చు. 2022లో జన్మించిన ధనుస్సు కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పనిలో ఉన్న నకిలీ స్నేహితుల గురించి మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వారు మీ విజయానికి అడ్డంకులను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. 2022 ఆరోగ్య అంచనా చూసుకుంటే జన్మించిన ధనుస్సుకు 2022లో పెద్ద క్లినికల్ సమస్యలు ఉండకపోవచ్చు. జీర్ణక్రియ మరియు వైరల్ సంక్రమణకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మంచి ఆరోగ్య స్థితిని కాపాడుకోవడానికి మీ ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిపై శ్రద్ధ వహించండి. మీ శరీర దృఢత్వాన్ని నిర్వహించడానికి లేదా పెంచడానికి మీరు వ్యాయామంలో పాల్గొనవలసి ఉంటుంది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో సంభవించవచ్చు. మీరు 2022లో మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం మంచి ప్రయత్నాలు చేయాలి. 2022 ఫైనాన్స్ ప్రిడిక్షన్ చూసుకుంటే 2022లో జన్మించిన ధనుస్సు కోసం ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరవవచ్చు. పూర్వీకుల లక్షణాలను పొందే అవకాశాలు మీకోసం ఉన్నాయి. వ్యయం రేటు మితంగా అధికంగా ఉండవచ్చు. మీరు ఈ సంవత్సరం ల్యాండ్ హౌస్ మరియు ఆటోమొబైల్ ఆస్తులపై డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఆస్తులకు సంబంధించి ఏదైనా చట్టపరమైన కేసును నడుపుతున్నట్లయితే మీరు దానిని మీకు అనుకూలంగా పొందవచ్చు మరియు కేసును గెలుచుకోవచ్చు. మీరు ఊహించని సంపదను పొందే అవకాశం ఉంది. మీకు అప్పులు పెండింగ్లో ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ఇది మంచి సమయం. 2022 లవ్ లైఫ్ ప్రెడిక్షన్ చూసుకుంటే జన్మించిన ధనుస్సు యొక్క ప్రేమ జీవితం 2022లో సజావుగా నడుస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడవచ్చు మరియు మీరు మీ భాగస్వామితో మరింత అవగాహన పెంచుకోవచ్చు. మీరు 2022లో సంబంధంలోకి వస్తే అది భవిష్యత్తులో సంతోషకరమైన మరియు దీర్ఘకాలికమైనదని నిరూపించవచ్చు. ప్రేమ మరియు శృంగారం రూపంలో ఆనందం మీ జీవితానికి రావచ్చు. ఈ సందర్భంలో సహనం ఉంచడం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మీరు మీ భాగస్వామి ముందు వివాహ ప్రతిపాదనను ఉంచాలనుకుంటే ముందుకు సాగండి. బంధువు జోక్యం కారణంగా వివాహిత దంపతులు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 2022 విద్యా అంచనా చూసుకుంటే ధనుస్సు విద్యార్థి 2022లో సగటు విద్యా సంవత్సరాన్ని గడపవచ్చు. గొప్ప ప్రయత్నాలు లేకుండా అద్భుతమైన ఫలితాన్ని ఆశించలేము. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొదటి త్రైమాసికం జనవరి నుండి ఏప్రిల్ విజయవంతం కావచ్చు. మీరు అధ్యయనాలపై దృష్టి పెట్టడం కష్టంగా ఉండవచ్చు మరియు పరధ్యానం సంఖ్యలో పుష్కలంగా ఉండవచ్చు. 2022లో చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంవత్సరం మొదటి సగం జనవరి నుండి జూన్ సమయంలో అవకాశం లభిస్తుంది. 2022 బిజినెస్ ప్రెడిక్షన్ చూసుకుంటే ధనుస్సు జన్మించిన వ్యాపార యజమానులు 2022లో లాభదాయకరమైన సంవత్సరాన్ని ఆస్వాదించవచ్చు. భాగస్వామ్య వ్యాపార యజమానులు భాగస్వాముల నుండి నిజమైన సహకారాన్ని పొందవచ్చు మరియు భారీ లాభాలను పొందవచ్చు.
కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వ్యక్తులు ఈ సంవత్సరం మధ్య మే నుండి ఆగస్టులో విజయవంతం కావచ్చు. కొత్త ప్రాజెక్టులకు కూడా ఈ సంవత్సరం గొప్పగా ఉండవచ్చు. వ్యాపార ప్రయోజనం కోసం పెట్టుబడులు సురక్షితంగా మరియు ఫలవంతమైనవి కావచ్చు. ఈ ఏడాది శని గ్రహం ఈ రాశి నుండి 2వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీ సందప అకస్మాత్తు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు మీ తండ్రి ఆరోగ్యం బలహీనపడుతుంది. ఈ సమయంలో ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దానిలో కొన్నింటికి అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద శని ప్రభావం కారణంగా సంవత్సరం ప్రారంభంలో అదృష్టం ఉంటుంది, కానీ అది చివరి వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రమంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పరిహారం: శనివారం పేదలకు ఆహారం పంచాలి. ఈ రాశివారు నమ్మకం, ధైర్యానికి ప్రతీకగా ఉంటారు. తన కోసం కాకుండా ఇతరుల కోసం ఆరాటపడుతూ అందులో సంతృప్తి చెందుతారు. అంతేకాకుండా ప్రతీకారం కూడా ఆశించరు. కుటుంబంలో తగాదాలు, కలహాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు అనవసర చర్చలకు పోకుండా మాటలను నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు. ఫలితంగా ఆనందం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న చిన్న ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ శుభ పరిమాణాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కొంతమంది ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసేందుకు ఇది మంచి అవకాశం. సోదర సోదరీమణుల నుంచి సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదాలు ఉన్నప్పటికీ అవి తీవ్రంగా ఉండవు. నూతన వాహనాలు కొనుగోళ్లకు ఇది సరైన సమయం. అయితే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి పరిణామాలు ఉంటాయి. వ్యాపార సంబంధిత పర్యటనలు చేసే అవకాశం ఉంది. కొంతమంది రుణాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మంచి లాభాల ద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారు. లావాదేవీలు సజావుగా సాగుతాయి. అధికారులకు ప్రయోజనం: ఈ సమయంలో అధికారులకు మంచి మార్పులు ఉంటాయి. జీతం పెరుగుదల, పదోన్నతులు ఆశించవచ్చు. అంతేకాకుండా పని భారం తగ్గే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఊహించని బదిలీలు ఉంటాయి. ప్రధానంగా ఉద్యోగాలు కోల్పోయిన, కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ సమస్యలు వెంటనే సర్దుబాటై పురోగతి సాధిస్తారు. మహిళల కోసం ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులకు చదువు బాగా సాగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు, సంఘ సేవలో పాల్గొనే వారికి పెద్ద మార్పు లేకపోయినా స్థిరత్వం అలాగే కొనసాగుతుంది. సమాజంలో విలువ, గౌరవం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కుటుంబంలో కష్టాలు తొలగి ఆనందం పెరుగుతుంది. అధికారులు వారి పనికి ఉన్న సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటారు.